ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు దినములో ప్రకటించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా కుడి కొరకై షోమ్రోన్లో చేరి వచ్చే భాగ్యము మాకు దయచేశారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ఈ దినవంతటి కొరకై మీ సహాయం అనుగ్రహిస్తురండి. ప్రాముఖ్యంగా ప్రభా ప్రార్థనా కుడికి ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ ఎడతెగని సన్నిధి, మీ సహవాసము మీరు మాతో ఉంచుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారని ప్రభా, మానవులము అనేక అక్కర్లు కలిగిన వారము. ప్రతి అక్కర కొరకై నీ పాదములను ఆశ్రయించి భాగ్యం ఇచ్చారు. మేము మొరపెట్టినప్పుడల్లా మా మొరకు సమీపంగా ఉన్న దేవుడిగా మా పక్షం ఉన్న దాన్ని బట్టి నీ కొందనములు. ఏ గొప్ప జనముడికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడని కూడా మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మాకు సమీపంగా ఉన్నారు, మా మనవి ఆలకిస్తూ ఉన్నారు, మా విజ్ఞాపన ఆలకిస్తూ ఉన్నారు, జాబ్ ఇస్తూ ఉన్నారు. దాని కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ఈ సమయం అంతా దీవెనకరంగా ఉంచుతురండి. మా వలె అనేక చోట్ల ప్రార్థనా కుడికుల కొరకై చేరి వస్తూ ఉన్నారు. వారి కొరకై నీ కొందనములు. ప్రత్యేకమైన కొడుకులు కలిగిన వారికి కొంతమంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి పరిచర్లో సహాయపడుతురండి. మెటుకు ప్రభా సార్వత్రికంలో జరుగుతున్న పరిచర్యలన్నిటి కొరకై నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రారంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. ఉదయం షోమ్రోన్లో, సాయంత్రము సియోన్లో జరగవలసినటువంటి ఈ ప్రార్థన కొడుకుల కొరకై మరోసారి నీ పాదములను ఆశ్రయిస్తుండగా సహాయపడుతారండి. సమయానికి గుర్తిరిగి రాగలిగినటువంటి పరిశుద్ధుల కొరకై నీ కొందనములు. రావలసిన వారి కొరకు, మార్గం మధ్యలో ఉన్నవారి కొరకు, మీ చిత్తంలో ఉన్నవారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే వారికి సహాయపడుతారండి. క్షేమంగా నడిపించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రభా, పాటలు పడే సమయం దీవెనకరంగా ఉంచుతారండి. ప్రభా, ఏ పాటలు పాడవలసింది బోధిస్తురండి. మా ఆలోచన ప్రకారము కాదు, ఈ పరిచర్య అంతా, ఈ పని అంతా నీ చిత్త ప్రకారముగా చేయటి కొరకు సహాయపడుతారండి. ఈ పని బహు గొప్పదని నెహమ్యా సెలవిస్తూ ఉన్నాడు. మేము కూడా గొప్పదిగా ప్రభా ఎంచి ఘనముగా చేయటి కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, వాక్య ధ్యానం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గమనములో మీరు ఏది అనుగ్రహించనే ఉన్నారో ఆ మాటలను మా వినికిడిలో మీరు వినిపింపజేస్తారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనా సమయం కూడా దీవెనకరంగా ఉంచుతారండి. ఎన్నో అక్కర్ల కొరకే ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. ఎన్నో అవసరతలు ఉన్నాయి, ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. ఎంతో పరిచర్య ఉంది, ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. ఎంతోమంది ప్రభు దుఃఖ సాగరంలో ఉన్నారు, వారి కొరకే ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. ఎంతోమంది బంధకాలలో ఉన్నారు, వారి కొరకే ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. ఎంతోమంది కష్ట నష్ట బాధల్లో వెళ్తూ ఉన్నారు, వారి కొరకే ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. ఎంతోమంది రక్షణ గురిపులు ఉన్నారు, వారి కొరకే ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా మొన్నటి దినాన సౌడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గర ఉండేటి కొరకై నిత్య విశ్రాంతిలో ఉండేటి కొరకై వచ్చారు. అయితే ఆయన మరణం మీద ఎన్నో అపోహలు, ఎన్నో సంగతులు ఉన్నాయి. అయితే ఈ దినం భూస్థాపనలో అక్కడ ఉండేటి వారందరికీ సహాయపడుతురండి. వాని దాసుని మరణమును ఘనపరిచి భూస్థాపన అంతట్లో కూడా ఎంతో నీకు మహిమకరంగా జరిగినట్లుగా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చూపిస్తారని నిజ నిజాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటి కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఎవరైతే బాధ్యత కలిగినట్టు వారుగా ఉన్నారో వారు నిష్పక్షపాతంగా ఆ యొక్క ఆధారాలను బయటపెట్టుడి కొరకై సహాయపడుతురండి. వారితో మీరు మాట్లాడుతురండి. రాజుల హృదయం కూడా మీ చిత్తవృత్తి చెప్పడం తిప్పబడిన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క సంగతులకు బాధ్యత వహిస్తూ ఉన్నారో వారు కూడా తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. ఎంతోమంది ఎంతో ప్రయాసలకు వచ్చి అక్కడికి వచ్చి చేసినటువంటి ఆ యొక్క పోరాటం జ్ఞాపకం చేసుకునండి. ఏదైనప్పటికీ మీ చిత్తం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా విడువబడిన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సహోదరి ఇద్దరు బిడ్డలు ఇంకా వారు ఆదరిస్తున్నటువంటి బిడ్డలు అందరి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం.
వారందరికీ కావాల్సిన ప్రభు ఆదరణ దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేమునే మీరు ఆదరించబడిన వాక్యం సెలవిస్తూ ఉంది. మీ చిత్తమైతే వారు అలా ఆదరించి మహిమ తెచ్చుకుంటామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అభూస్థాపన కొరకై ఈ భాగాల నుండి కూడా పలు ప్రాంతాల నుండి వెళ్తున్నటువంటి దైవ సేవకులు, సంఘాలు, పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారికి కూడా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. రాకపోకలకు తోడేయండి. రేపు మరి వైజాగ్ లంకెలపాలెంలో పద్మాశేఖ మందిర ప్రతిష్ఠ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో కూడా దీవెనకరంగా ఉంచుతారండి. నీ దాసుడు జోనాథన్ మార్టిన్ గారి కొరకే నీ వందనములు. ఈ బాధ్యతలన్నింటిలో నీ దాసునికి అధికమైన కృప అనుగ్రహిస్తారండి. అక్కడ కూడా ఎంతోమంది వెళ్ళవలసి ఉంటుండగా వారి ప్రయాణ సాధనాలు మరి సౌకర్యాలు కూడా అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బయటికి సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారు కూడా ఈ శబ్దయంత్రం ద్వారా ఏదో తేటగా వాక్ వినబడి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒక భారంలో ఒకరు భరించి ఇలాగూ ప్రార్థించి ముందుకు సాగుడు కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ కృపకు అప్పగించుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 492, పాత పుస్తకాలు 486. 492, 486. దేవుడు మీకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఏదెనులో ఆదాముతో నుండెన్, ఏదెనులో ఆదాముతో నుండెన్, హానోకు తోడా నేగేను, హానోకు తోడా నేగేను. దీర్ఘదర్శకులతో నుండెన్, దీర్ఘదర్శకులతో నుండెన్, ధన్యులు దేవుని గలవారు, ధన్యులు దేవుని గలవారు, తోడుగా నున్నాడు. దేవుడు మీకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఇవాజ్ఞను శిరసావహించి, దైవాజ్ఞను శిరసావహించి, దివ్యముగాన అబ్రాహాము, దివ్యముగాన అబ్రాహాము, కన్నా కుమారుని ఖండించుటకు, కన్నా కుమారుని ఖండించుటకు, ఖడ్గమునెత్తినాయప్పుడు, ఖడ్గమునెత్తినాయప్పుడు, తోడుగనున్నాడు. దేవుడు మీకు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు.
నాడు తోడు తోడుగా నాడు సేపు ద్వేషించబడినప్పుడు యోసేపు ద్వేషించబడినప్పుడు గోతిలో త్రోయబడినప్పుడు గోతిలో త్రోయబడినప్పుడు శోధనలో చెరసాలయందు శోధనలో చెరసాల సింహాసనమే తోడు కినాయప్పుడు తోడుగా దేవుడు మీకు ఎల్లప్పుడు ఎల్లప్పుడు తోడుగను నాడు తోడుగను నాడు తోడుగను నాడు ఎర్ర సముద్రపు తీరమునందు ఎర్ర సముద్రపు తీరమునందు ఫారో తరిమిన దినమందు ఫారో తరిమిన దినమందు యోద్ధాను దాటిన దినమందు యోద్ధాను దాటిన దినమందు ఎరుకో కూలిన దినమందు ఎరుకో కూలిన దినమందు తోడుగా నాడు దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎప్పుడు తోడుగను నాడు తోడుగను నాడు తోడుగను నాడు దావీదు సింహమునెదిరించి దావీదు సింహమునెదిరించి ధైర్యానాచి చినయపుడు ధైర్యానాచి చినయపుడు గొల్యాతును హతమార్చినయపుడు గొల్యాతును హతమార్చినప్పుడు సౌలు చేతరమా బడినప్పుడు సౌలు చేతరమా బడినప్పుడు తోడుగను నాడు దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగను నాడు తోడుగను నాడు తోడుగను నాడు సింహపు గుహలో దానియేలు సింహపు గుహలో దానియేలు షద్రకు మేషక బేద్నెగో షద్రకు మేషక బేద్నెగో
అగ్నిగుండములో వేయబడెన్, అగ్నిగుండములో వేయబడెన్. నల్గురిగా కనబడినప్పుడు, నల్గురిగా కనబడినప్పుడు తోడుగాను నాడు దేవుడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగాను నాడు, తోడుగాను నాడు, తోడుగాను నాడు. పౌలు బంధింపబడినప్పుడు, పౌలు బంధింపబడినప్పుడు, పేతురు చెరలో నున్నప్పుడు, పేతురు చెరలో నున్నప్పుడు అపోస్తలులు విశ్వాసులు, అపోస్తలులు విశ్వాసులు హింసించబడిన ఎప్పుడు, హింసించబడిన ఎప్పుడు తోడుగాను నాడు దేవుడు మీకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగాను నాడు, తోడుగాను నాడు, తోడుగాను నాడు. పాట సంఖ్య 580, పాత పుస్తకాలు 569, 580, 569. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్లా తీర్చుమయా, విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్లా తీర్చుమయా. సిలువాయే నా ఆశ్రయము, హాయిగా నచ్చటుండెదను, సిలువాయే నా ఆశ్రయము, హాయిగా నచ్చటుండెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. ప్రార్థించుమంటివి ప్రభువా,
సంకట సమయములో ప్రార్థించుమంటివి ప్రభువా. సంకట సమయములో దయచూపినను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. దయచూపినను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవా చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నరమాతృడవు నీవు కావు, మరణాలకించుము. నరమాతృడవు నీవు కావు, మరణాలకించుము. మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. మనసార ప్రార్థించుచు యేసుని దరి నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినాను. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినాను. నీకై సహించెదనంతా, నీ బలమో నాకిమ్ము. నీకై సహించెదనంతా, నీ బలమో నాకిమ్ము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా చితిని. ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా. ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా. సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశమున పైనుండా. సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశమున పైనుండా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవా
నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని శత్రువు నోడి చుటకు నీ శక్తిని చూపు శత్రువు నోడి చుటకు నీ శక్తిని చూపు నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము నన్నాదరించి ఆవరించి కాపాడుము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని జీవించి ఎదుగు నాట్లు జయ జీవిత బేమో జీవించి ఎదుగు నాట్లు జయ జీవిత బేమో ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృప నిమ్ము ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృప నిమ్ము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని సీయోను మూల రాయి అయ్యున్న ఓ ప్రభువా సీయోను మూల రాయి అయ్యున్న ఓ ప్రభువా కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను కలతాను చెందక నేను నీకై నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. పాట సంఖ్య 558, పాత పుస్తకాల్లో 547, 558, 547. చెట్లు లేని మెట్టలందు నదుల పారాజేయు దేవా, చెట్లు లేని మెట్టలందు అడవి బీడుల ఎడారులాను ఎండిపోయిన నేలను
అడవి బీడుల ఎడారులాను ఎండిపోయిన నేలను ఏదెనుగా మార్చువాడా నా హృదయము మార్చుము. ఏదెనుగా మార్చువాడా నా హృదయము మార్చుము. నా హృదయము మార్చుము. నా హృదయము మార్చుము. చెట్లు లేని మెట్టలందు నదుల పారా జేయుదేవా. చెట్లు లేని మెట్టలందు ఎండియున్న లోయలందు దండిగా జీవానదిన్. ఎండియున్న లోయలందు దండిగా జీవానదిన్ మెండుగా ప్రవహింపజేయుము. బండవైన క్రీస్తును మెండుగా ప్రవహింపజేయుము. బండవైన క్రీస్తును. బండవైన క్రీస్తును. బండవైన క్రీస్తును. చెట్లు లేని తలందు నదుల పారా జేయుదేవా. చెట్లు లేని మెట్టలందు నీటి కాలువ యోర నుండి జీవవృక్షపు టాకుగా. నీటి కాలువ యోర నుండి జీవవృక్షపు టాకుగా. సాటి మానవ కోటి మధ్యను నిల్పుకొమ్ముని శక్తితో. సాటి మానవ కోటి మధ్యను నిల్పుకొమ్ముని శక్తితో. నిల్పుకొమ్ముని శక్తితో. నిల్పుకొమ్ముని శక్తితో. చెట్లు లేని మెట్టలందు నదుల పారా జేయుదేవా. చెట్లు లేని మెట్టలందు శక్తిహీనుడ శాంతి లేక అలసి సొలసి యుంటిని. శక్తిహీనుడ శాంతి లేక అలసి సొలసి యుంటిని. ముక్తిదాత షియోను గియోను నదుల పారా జేయుము. ముక్తిదాత షియోను గియోను నదుల పారా జేయుము. నదుల పారా జేయుము. నదుల పారా జేయుము. చెట్లు లేని మెట్టలందు నదుల పారా దేవా. చెట్లు లేని మెట్టలందు సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడా నైతినే. సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడా నైతినే. ఇంక దిక్కెలు
పరాతు నదుల పారా జేయుము. ఇంకా ఇద్దికెలు పరాతు నదుల పారా జేయుము. నదుల పారా జేయుము. నదుల పారా జేయుము. చెట్లు లేని మెట్టలందు నదుల పారా జేయు దేవా. చెట్లు లేని మెట్టలందు మరణమునకు పాత్రుడానై నిశ్వలితముగా నుంటిని. మరణమునకు పాత్రుడానై నిశ్వలితముగా నుంటిని. పరమ జీవ వృక్ష ఫలములు ఫలింపజేయు. పరమ జీవ వృక్ష ఫలములు ఫలింపజేయు. నెల నెల ఫలింపజేయు. నెల నెల ఫలింపజేయు. నెల నెల చెట్లు లేని మెట్టలందు నదుల పారా జేయు దేవా. చెట్లు లేని మెట్టలందు. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకొనుడి. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపరంగా చదువుతాం. నూతన నిబంధనలో 169వ పేజీ. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు. దానిని బట్టి నీకు వందనం. పాటల ద్వారా నీ నామము మహిమపరచబడేటువంటి భాగ్యం అనుగ్రహించారు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుచు చదవని లేఖన భాగముల కొరకే నీకు వందనములు. మేము నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కనులు తెరవండి. నిలబడుతూ నేను ఏ మంచి లేనివాడును, గత పతనాలు కలిగిన వాడు. నన్ను కరుణించి నీ రక్తంతో కడిగి నీ ప్రజల యొక్క క్షేమం కొరకు నన్ను వాడుకుంటున్నామని నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షణ యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని. కాబట్టి విశ్వాస సంబంధులే మన జీవితంలో విశ్వాసమునకు మనకి సంబంధం ఉందో లేదో మనం ఏం చేయాలి? చూసుకుంటూ ఉండాలి. విశ్వాస సంబంధులే ఎవరి పిల్లలు? అబ్రహాము యొక్క. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం. 21. అందుకు యేసు విశ్వాసము కలిగి, చాలు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా, దేవుడు చెప్పాడు ఏమని? విశ్వాసములో ఏముండకూడదు? సందేహం ఉండకూడదు. మన జీవితంలో
అసలు విశ్వాసానికి మనకి ఏమి లేదు, సంబంధమే లేదు. విశ్వాసము మనకు ఎక్కడ ఉందంటే ఇంకా చాలా దూరంలో ఉంది. విశ్వాసం ఎక్కడుంది? చాలా దూరంలో ఉంది. ఎందుకంటే మనము విశ్వాస సంబంధులుగా ఇంకేం చేయలేదు, చేయబడలా. ఎందుకు చేయబడలా? కారణం ఉంటుంది కదా. నీకు ఏదో పని చెప్పారు, ఆ పని నువ్వు చేయలే, ఏమవుతుంది? కారణం ఉంటుంది, ఉండదా? ఉదాహరణకు 10 మీటింగు, 11కి ప్రారంభించడం, లేటుగా వచ్చారు, కారణం ఉంటుందా లేదా? ఏదో పని ఉందండి, ఎక్కడికో వెళ్ళామండి, బయలుదేరామండి, మధ్యలో ఆగిపోయాం, ఏదో కారణం ఉంటుందా లేదా? మరి ఇప్పుడు మనం విశ్వాసంలో దూరంగా ఉన్నామంటే ఏమైనా కారణం ఉందా? చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 33వ వచనం. సంఖ్యాకాండము తర్వాత ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనం చదువు అమ్మా. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడిని యెహోవా అయింది. మీరు ఎక్కడున్నాడు? ఆయన పగలు ఎక్కడున్నాడు? చదువు మళ్ళీ. రాత్రి ఎక్కడున్నాడు? పగలు ఎక్కడున్నాడు? మేఘంలో ఉన్నాడు. అవన్నీ ఎక్కడున్నాయి? దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నాయా అమ్మా? ముందు ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి, కానీ ఏం లేదు. అర్థమైందా? ఎందుకు విశ్వాసం ఉంచాం? మనం ఆడపిల్లలమే, ఆడపిల్లలం. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, వారు విశ్వాసం ఉంచలే. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు చెప్పాలి? ఎక్కడున్నాడు? వారికి ముందున్నాడు. వారికి ముందుంటే ఏం చేయలేదు వాళ్ళు? రాత్రి ఎలా ఉన్నాడు? అగ్నిలో ఉన్నాడు. పగలు ఎలా ఉన్నాడు? మేఘంలో ఉన్నాడు. వారి ముందున్నాడు, కానీ వారు ఏం చేయలేదు? ఇప్పుడు ఎక్కడున్నాడు? వారికి ఎక్కడున్నాడు? ఇప్పుడు చదివాం కదా, మన పితరులు ఎక్కడున్నాడు? ముందున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? వారికి ముందున్నాడు. మంచిదే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనంలో, రాత్రి అగ్నిలోను పగలు మేఘంలోను వారికి ముందుండి వారిని నడిపించి ఆయన వారిని ఏం చేయలేదు? వారిని నమ్మలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ముందున్నాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? మన చేతిలో ఉన్నాడు. ఎక్కడుంది వాక్యం? ఉందా లేదా? మన చేతిలో ఉంది. అయినా కానీ మనం ఏం చేయట్లే. విశ్వాసం ఉంచట్లే. అది ఇప్పుడు తెలియజేసావనుకో, దానికి ఏముంటుంది చెప్పండి? క్షమాపణ ఉంటుంది, ఉన్నదా? ఉంటుంది. తెలిసేస్తే ఉదాహరణకు ఇశ్రాయేలు తెలియజేశాడు అనుకుందాం. ఎందుకంటే వారికి అప్పటికి ఏమి లేదు, దేవుని యొక్క వాక్యము లేదు. ఇప్పుడు మనకేముంది చెప్పండి? ఏ సందర్భంలోనైనా మనం ఆధారపడుటకు ఏముంది చెప్పండి? ఉందా లేదా? ఉందా? చచ్చిపోతాం, మళ్ళీ తిరిగి లేవడానికి మనకేముంది చెప్పండి? ఒక నిరీక్షణ ఉందా లేదా? నేను వచ్చినప్పుడు ఏం చేస్తాం? సమాధులు ఏమవుతాయి? తెరవబడతాయి కదా. ఇప్పుడు అంతా కొంచెంసేపు కొన్ని రోజులు తర్వాత వెళ్ళిపోతారు. ఎక్కడికి? ఎప్పుడు మనకి ఈస్టర్, గుడ్ ఫ్రైడే, అప్పుడు అందరూ ఎక్కడ ఉంటారు? సమాధుల్లో ఉంటారు కదా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనకి వెళ్ళాడు, ఆయన ఏం చేశాడు? కాబట్టి మీరు సమాధులు ఎదగడం ఎందుకు? సమాధుల దగ్గరికి వెళ్ళకండి. సరే, మనకు అలవాటు లేదు, మంచిదే. తలంపు ఏంటంటే వారు విశ్వాసం ఉంచలా. దేవుడు వారి ముందున్నాడు, అద్భుత కార్యాలు చూచారు, కానీ ఏం చేయలేదు. వారి సంతానమైన మనం కూడా అదే కోవలో ఉంటే ఏం ఉపయోగము? అందరూ అదే కోవలు ఉండరు సుమా, అందరూ అదే కోవలు ఉండరు. అడుగుతా ఉన్నావా? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. 2 కుమారులు. ఈయన పచ్చి తాగుబోతంట. ఎవరు? తండ్రి. పచ్చి తాగుబోతు అయితే ఈ 2 కుమారులు ఆయనను చూస్తూ పెరిగారు. అయితే పెద్దోడు ఆడికి మళ్ళీ తాగుబోతాడు అయిపోయాడంట. చిన్నోడు ప్రయోజకుడు అయ్యాడంట. ఏమని? ఒక మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడంట. ఇప్పుడు ఒక ఆయన అడిగాడంట, 2 ఆయన కొడుకులే,
ఏమిరా నువ్వు అలా ఉన్నావు, మీ వాడు ఎలాగ ఉన్నాడంట. ఆయన అన్నాడంట, మా నాయన నన్ను సరిగ్గా చూడలేదు, తాగేసి ఇంటికి ఏం చేసేవాడు, ఏం తెచ్చేవాడు కాదు. ఆడ యొక్క బాధపడలేక నేనేం చేశాను, నేను దీనికి అలవాటు అయ్యాను. ఇంకొకరిని అడిగాడంట, మరి ఏంట్రా నీ సంగతి అంటే, మా నాన్నకి సమాజంలో ఏం లేదు, గౌరవం లేదు, ఆయన తాగేసి ఎక్కబడి అక్కడ పడిపోయేవాడు, ఇలాంటి స్థితి నాకు రాకూడదని దానికి నేను ఎలా ఉన్నాను, దూరంగా ఉన్నాను. ఎవడు మంచోడు, ఎవడు మంచోడు కదా, ఎవడు ప్రయోజకుడు, ఎవడు శ్రేష్టమైనటువంటి నడక కలిగిన వాడు. మనకు అన్నీ ఉన్నాయి, వారు ఎలా జీవించారో మనం అలా జీవించకూడదని మనం జీవిస్తే మనకి ఎంత మంచిది. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం, వారి మార్గంలోనే పోతాం. ఏ మార్గము చూసి కూడా వారు ఏం చేయలేదు, విశ్వాసం ఉంచలే. వారికి ముందున్నాడు, మనకు చేతిలో ఉన్నాడు, అయినా కానీ మనకేం లేదు. వారికి ధర్మశాస్త్రం లేదు, వాక్యం లేదు, మనకు వాక్యం ఉంది. ఏ సమయంలో ఎలాగూ జరిగిందో అవన్నీ రాసిపెట్టున్నాయి. అయినా కానీ మనకి విశ్వాసానికి ఏం లేదు చెప్పండి, మనకి విశ్వాసానికి ఏం లేదు. మర్చిపోయారన్నమాట, మనకి విశ్వాసానికి ఏం లేదు, సంబంధం లేదు. మనం ఎక్కడుంటే విశ్వాసం ఎక్కడుంది, మనం ఎక్కడుంటే విశ్వాసం ఎక్కడుంది చెప్పాలా, చాలా దూరంగా ఉంది. ఎందుకంటే దానికి మనం ఎలా కలిగాం, సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు, అందుకని వారి గురించి రాయబడింది. ఆ గలతీ 3:6 కూడా చూడండి. అబ్రహాము ఎవరు నమ్మెను, ఎందుకంటే విశ్వాసానికి ఆయనకి ఏముంది, చెప్పండి, సంబంధం ఉంది. విశ్వాసానికి ఆయనకి ఏముంది, మనకి విశ్వాసానికి సంబంధం ఉందా, మనం నమ్ముతామా? విశ్వాసానికి ఆయనకి ఏముంది చెప్పండి, సంబంధం ఉంది. అబ్రహాము 100 ఏళ్ల వయసులో ఏమనగా అన్నాడు, ఏంటి కారణం అంటే విశ్వాసానికి ఆయనకి ఏముంది, సంబంధం ఉంది. ఇప్పుడు మనకి విశ్వాసానికి ఏమీ లేదు. ఇప్పుడు సంబంధం లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఇంజిన్ ఉంటుందా, ఇంజిన్కి భోగికి సంబంధం లేదనుకో, భోగి ఎక్కడ ఉంటుంది, ఇంజిన్ ఎక్కడ ఉంటుంది? ట్రైన్ చూసారు, ట్రైన్ ఎక్కారా, ఎక్కలేదు ఇప్పుడు, ఎక్కారా ఎక్కలేదా, నిర్మల ఎక్కావా, ఎక్కేవదా? ఇప్పుడు ఇంజిన్కి వెనకాల పెట్లు ఉంటాయా, ఒకదానికి ఒకటి ఏముంటాయి సంబంధం ఉంటుందా ఉండదా, లింకులు ఉంటాయా ఉండవా? ఇప్పుడు లింకులు లేకపోతే సంబంధం ఉండదు, వెళ్ళిపోతులే, అది వేరే విషయం. లింక్ లేకపోతే ఏముండదు, సంబంధం ఉండదు. లింక్ ఉంటే అది కదిలితే మనకు లింక్ ఉందా? దేంతో లింకు, దేంతో? విశ్వాసంతో. విశ్వాస సంబంధులే అబ్రహాముకి విశ్వాసానికి ఏముంది చెప్పండి, సంబంధం ఉంది. అబ్రహాముకి విశ్వాసానికి ఏముంది, సంబంధం. అందుకే ఏం చేశాడు ఆయన, రమ్మంటే వచ్చాడు కదా. ఇప్పుడు 2 రోజుల నుంచి చూస్తున్నారా, ఈ ప్రవీణ్ పగడాల గారు అక్కడ చనిపోయాడు. ఎక్కడ, మన రాజమండ్రి గామనం బ్రిడ్జ్ దగ్గర చనిపోయాడు. మరి అది చంపేశారని కొంతమంది అంటున్నారు, యాక్సిడెంట్ అని కొంతమంది, ఇంకా తెలియదు. రిపోర్ట్ 2 రోజుల్లో వస్తుంది. అయితే ప్రార్థన చేయండి కుటుంబం, అది వాళ్ళ బరియలు, వాళ్ళ భూస్థాపన ఆయనది. అది ఆయన చెప్పాడు. ఆయన అన్నాడంట, లేచి మధ్యప్రదేశ్లో పోమన్నాడంట. మధ్యప్రదేశ్ ఇండోర్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడంట. ఏం రాదు, భాష రాదంటే ఏం రాదంట. ఏముంది ఆయనకి ఉంది, సంబంధం ఉంది. దేనికి సంబంధం, ఏమి తెలియదంట, భాషే రాదండి. నేను అనుకున్నాను ఎలాగెళ్ళి ఉంటాడంట. మా పాస్టర్ గారు అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అంటది. నాకు తెలియదు తప్ప ఇంకోటి రాదే బాబా, అక్కడికి వెళ్ళి ఏం ఆడతాం మనం కదా. ఆడికి వెళ్ళి మనం ఇంకో 2 భాషలు వచ్చానుకో, ఏం చేయొచ్చు, మనం అక్కడ అడిగితే అర్థం. మనం అడిగి తెల్లముఖం వేసామనుకో, మన దగ్గర ఉన్న లాగేసుకుంటే మనకి ఏం ఉపయోగం ఉండదు. చూడండి, 3 రోజులు రైల్వే స్టేషన్లోనే ఉన్నాడంట. ఎందుకున్నాడు, ఈయనకి ఇల్లు లేక. ఒక సంబంధం ఉంది, ఆలోచించాలా ఏదైనా మాట విన్నప్పుడు. అందుకని ఇన్ని మాటలు, వారం ఇన్ని కోడికలు, స్త్రీల కోడికలు, ప్రార్థనా కోడికలు, పుట్టినరోజు కోడికలు, గృహ కోడికలు, ఆయా వర్తమానములు, ఆదివారం ప్రభుదిన పరిచర్య. ఎందుకంటే ఆ సంబంధం అలా కొనసాగటానికి. ఎదుగుతా ఉన్నావా? అప్పుడు వెళ్ళిపోయాడంట.
ఏమి లేదు, భాషే రాదంట, ఏమి రాదంట ఆయనకు. కానీ ఏముండి వెళ్ళిపోయాడు? విశ్వాసమునికి ఆయనకి ఏముంది చెప్పండి? ఆయన కదులుతున్నాడు. ఈయన కూడా ఏం చేశాడు? అది విశ్వాసానికి ఆయనకి సంబంధం. నాకు భాష రాదన్నాడు అనుకో. చూపించిన దేశానికి వెళ్ళాడు అబ్రహాము. ఇంకా ఈయనకు ఏమని చూపించాడు, పలానా చోటకి వెళ్ళమని. అబ్రహాముకి ఏం చేశాడు? చూపించలా. నేను నీకు చూపించబో దేశమునకు, అంతే. ఆ చూపించేదానికి అప్పుడు ఈయనకి ఏంటది తెలియదు. విశ్వాసానికి నీకు ఏముండాలా? ఏముండాలి విశ్వాసానికి? నీకు ఏముండాలి? విశ్వాసానికి నీకు సంబంధం ఉండాలా. విశ్వాసానికి సంబంధం లేకపోతే ఏం ఉపయోగం లే. ప్రార్థన చేయి, ప్రభువా విశ్వాసానికి నాకు ఎలా ఉండాలా? సంబంధం ఉండాలి. అబ్రహాముకి విశ్వాసానికి ఏముంది చెప్పండి? సంబంధం ఉంది. ఇప్పుడు ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాలు గారు, నిజంగా చెప్పాలంటే ఆయన మొన్న చూశాను, ఎవరో నాకు వాట్సాప్లో స్టేటస్ పెట్టారు. ఈయన ప్రవీణ్ పగడాల గారు అకాల మరణానికి చింతిస్తారు ఎవరైనా అనుకున్నా. తర్వాత చూస్తే అసలు వాట్సాప్ నిండా ఆయన గురించే. రెండు రోజుల నుంచి 3 రోజుల నుంచో ఆయన గురించే వాచ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రార్థనకు ముందు కూడా చూశాను భార్యలకి ఎలా జరుగుతుంది ఏంటనేది. తలంపు ఏంటంటే విశ్వాసం అనుకున్న మనకు ఏముండాలా? విశ్వాసం ఉంటే నీకేం తక్కువ కాదు. కాకపోతే దానికి మనకేం లేదు. అవిశ్వాసానికి మనకి ఏంటది భలే సంబంధం ఉంటుంది. అది మామూలు లంగరు కాదు మనకి. ఎలాంటి లంగరు? ఏదైనా ఆలోచిస్తే ముందు విశ్వాసానికన్నా అవిశ్వాసము మన తలుపు ఏం చేస్తుంది? తడతడదా? ఏదైనా అనుకుంటే ముందు మనం తట్టేదేంటి? విశ్వాసం కాదు, అవిశ్వాసం. దానితో మనకి ఎంత లింకో. విశ్వాసానికి మనకేం లేదు, విశ్వాస సంబంధం. అందుకే బాట రాయబడింది విశ్వాస సంబంధులే. ఆ విశ్వాసానికి మనకేం లేదు, సంబంధం లేదు. విశ్వాసానికి నీకు సంబంధం ఉందనుకో, ఆయన కదిలినట్టలా నువ్వు కదులుతావు. విశ్వాసం అంటే ఎవరు? ఆయన. అబ్రహాము దేవునిని, ఆ దేవుడే విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు అని ఉందా బైబిల్? లేదా? ఆ విశ్వాసము నువ్వు ఆయన మీద ఉంచితే, వారు రాత్రి అగ్నిలో ఉన్నాడు, పగలు మేఘంలో ఉన్నాడు, వారి ముందర నడిచాడు, వారికి విశ్వాసము లేదు. మనకు అన్నీ రాసి పెట్టాడు, మన చేతుల్లో పెట్టాడు, మనకు విశ్వాసము ఉందా లేదా? మీరు ఏం అవ్వకపోతే నాకు ఏం తెలుతుందో లేదో? ఉంటే ఉందని చెప్పాలా, లేకపోతే లేదని చెప్పాలా. ఉందా లేదా? అంతే. లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంతే. ఆయన అన్నాడు ఆవగింజంతా అది సంపాదించాలంటే ఎంత కష్టం తెలుసా? ఆవగింజ అన్నింటిలో ఎట్లాంటిది? చిన్నది. విశ్వాసం కూడా అందుకే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును తర్వాత రాదా? కనుగొనునా? ఆయన విశ్వాసమును కనుగొనునా? ఆయన వచ్చినప్పుడు కనుగొంటాడంట. విశ్వాసం ఉందా నీకు? విశ్వాసం ఆయన కనుగొనేంత విశ్వాసం ఉందా నీకు? లేకపోతే ప్రార్థన చేయాలి కదా. మరి లేని దాని కొరకు ఎంత గోజాడేస్తున్నావు, లేని దాని కొరకు ఎంత పోకలాడేస్తున్నావు, లేని దాని కొరకై ఎంత అరువులు చాసేస్తున్నావు. ప్రభువా లేదు ప్రభువా, వాళ్ళకుంది ప్రభువా నాకు లేదు ప్రభువా, వాళ్ళకుంది ప్రభువా నాకు లేదు ప్రభువా, వాళ్ళకుంది ప్రభువా నాకు. రాహేల్ అనలా? అందా లేదా? హన్నా అనలా? పెని నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకేం లేరు లేరు అన్నారా లేదా? రెబ్బక అడగలా? లేని దాన్ని కూడా అడుగుతున్నారు కదా. నీకు నాకు ఏం లేదు, విశ్వాసం లేదు. ఉంటే మంచిదే, లేకపోతే సంపాదించుకోవడానికి ఎందుకు? దీనివల్ల ఏంటి ప్రయోజనం? విశ్వాసం వల్ల ఏం ప్రయోజనం? డబ్బు ఉంటే ప్రయోజనం, బంధువులు ఉంటే ప్రయోజనం, ఆస్తి ఉంటే ప్రయోజనం కదా, ఇల్లు ఉంటే ప్రయోజనం. విశ్వాసం ఉంటే ఏం ప్రయోజనం? విశ్వాస సంబంధులే అబ్రహాము ఎక్కడున్నాడు? మరి అక్కడ ఉండాలంటే నీకేం ఉండాలా? మరి సంపాదించుకోవద్దా?
ఇల్లు లేదు, ఇల్లు లేదు జీవితానికి, సంపాదించుకోవడానికి ఆలోచన చేయట్లే, లేదా ఉద్యోగం లేదు సంపాదించుకో ఆలోచన చేయట్లే, పెళ్ళి వాళ్ళు ఆలోచన అవ్వడానికి ఆలోచన చేయట్లే. విశ్వాసం లేదు కదా నీకు, ఉందా? ఉంటే మంచిదే అని ఉన్నట్టు ఏం కనపడలేదు. అది విశ్వాసం లేదు కదా, దీని కొరకు నువ్వు ప్రాకులాడే కదా, దీని కొరకు ప్రార్థన చేయాలి కదా. అబ్రాహాముకున్నట్టు విశ్వాసము, ఎవరికున్నట్టు విశ్వాసం? అబ్బా ఎంత గొప్ప విశ్వాసం కదా. విశ్వాసులకు తండ్రి ఎవరు? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రామా ఆదామా? అబ్రామేనా? నిజమేనా? ఏమైనా అనుమానం ఉందా? ఏం లే. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము కదా. ఎంత విశ్వాసము! ఆ ఘనత ఆయనకి దక్కింది. ఆ ఘనత ఎవరికి దక్కింది? ఈ లోకంలో పనికి మాలినటువంటి ఘనతలు బోళ్ళు ఉన్నాయి. ఆ ఘనత కొరకు మానవులు ఉప్పొంగిపోతూ ఉన్నారు. ఆ ఘనత కొరకు మానవులు ప్రయాసపడిపోతూ ఉన్నారు. ఆ ఘనత కొరకు మానవులు క్యూ కట్టేస్తూ ఉన్నారు. ఈ ఘనత కొరకు ఎవరికి ఏమి లేదు, ఎవరికి ఏమి లేదు, భారంలే. ఈ ఘనత సంపాదించుకుని ఉన్నారు సుమా. వారి యొక్క జీవితం ఒక దినాన అక్కడ వెలుగొందుతూ ఉంటుంది. ఎక్కడ? ఆ పర సంబంధమైన రాజ్యములో ఆ ఘనతగా పొందినటువంటి వారిని చూస్తే వెళ్తే చూస్తాం, ఇది ఉంటేనే చూస్తాం, లేదా చూడం కదా. విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క ఉందా విశ్వాసం? లేకపోతే ఎంత ప్రార్థన చేయాలో, ఎంత ప్రార్థన! నీ జీవితంలో ఈ శ్రేష్టమైన అనుభవం, ప్రభువా ఒకసారి పరీక్షించు, విశ్వాసానికి నాకేమన్నా సంబంధం ఉందా నాయన? విశ్వాసమునకు నాకు ఏమన్నా సంబంధం ఉందా? విశ్వాసముతో సింహముల నోళ్ళు ఏం చేయించారంట? విశ్వాసంతో ఏం చేశారు సింహాల నోళ్ళు? విశ్వాసంతో అగ్ని బలం ఏం చేశారంట? సింహనోళ్ళు మోయించాలంటే ఎవడవల్ల అవుతుందండి? ప్రభునందు ప్రేమింటి వాళ్ళారా, ఇప్పుడు ఆ సింహాలు ఎట్లాంటి సింహాల నోళ్ళు మోయించారంటున్నారు కదా, ఆ సింహాలు ఎట్లాంటి? ఆకలితో ఉన్నాయా? ఆకలితో లేనియా? ఆకలితో ఉన్నాయా? ఎంత ఆకలితో ఉన్నాయి అమ్మా? అలా పడకుండానే అంత ఆకలి ఉంది వాళ్ళకి. కానీ విశ్వాసం ఏం చేసింది దాన్ని? విశ్వాసం ఏం చేసింది? మనకి ఎంత విశ్వాసం లేదు, మనకెంత విశ్వాసం లేదు, ఆవగించినంత విశ్వాసం లేదు మనకి. ఎంత విశ్వాసం! అసలు విశ్వాసానికి మనకి సంబంధమే లేదు. విశ్వాసానికి సంబంధం ఉంటే నీ జీవితం ఎంత బాగుంటుందో. విశ్వాసానికి సంబంధం అబ్రహాము యొక్క జీవితము నువ్వు పరీక్షించగలిగితే, విశ్వాసానికి అనుసంధానమైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని నువ్వు పరీక్షించగలి. అందుకే రాశాడు ఆయన, విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క. ఎందుకు రాశారు? ఉందా? లేకపోతే ప్రార్థన చేసి, ప్రభువా నాకేం కావాలా? నాకేం కావాలి? విశ్వాసం కావాలి. ఎలాంటి విశ్వాసం? అబ్రహాముకు ఉన్నటువంటి ఎంత విశ్వాసమో, ఎంత విశ్వాసమో! మనకు అన్నీ తెలుసు. ఆయన విశ్వాసంతో ఏ పనులు చేశాడో, ఆయన విశ్వాసంతో ఏ ప్రార్థన చేశాడో, ఆయన విశ్వాసంతో ఆయన ఎలాగూ వెంబడించాడో. ఆ చంచల విశ్వాసము నీ జీవితంలో, నా జీవితంలో ఏం చేయాలా? ఏం చేయాలా? కలిగి ఉండాలి కదా. విశ్వాస జీవితంలో ఏం చేయాలి? నీ జీవితంలో ఈ శ్రేష్టమైన మాట, ఈ శ్రేష్టమైన మాట అబ్రహాము రొమ్మున ఒక దినాల ఆనుకోవాలంటే, లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఏం చేశాడు? ఆయన అబ్రహాము రొమ్మున ఏం చేశాడు? ఆనుకుంటుకు. ఎవరైనా? లాజరు. ఎంత విశ్వాసం ఉందో! అంత విశ్వాసం ఉండబట్టే సనగలేదు, అంత విశ్వాసం ఉండబట్టే గొనగలేదు, అంత విశ్వాసం ఉండబట్టే ఏమి లేకపోయినా ఎలా ఉన్నాడు? అసూయ లేనివాడిగా ఉన్నాడు. విశ్వాసమునకు ఇవన్నీ గురుతులు. విశ్వాసం లేకపోతే సనుగుతావు,
విశ్వాసం లేకపోతే కోప్పడతావు, విశ్వాసం లేకపోతే అనుమానపడతావు, విశ్వాసం లేకపోతే వెనుకకు తిరుగుతావు. విశ్వాసం ఉన్నవారు వెనుకకు తిరగలేదు. తిరిగారా? వారు విశ్వాసం ఉంచలేదు. ఎన్నిసార్లు తిరుగుతూ ఉన్నారు వెనక్కి. మేము వదిలి వచ్చిన ఐగుప్తుకు తిరిగి వెళ్ళలేదాము. అయ్యా, ఐగుప్తుల్లో సమాధులు లేవని ఎక్కడ తెచ్చావా? మేము ఐగుప్తులకి ఏమవుతాం? దాసులం అయిపోతాం. ఎందుకు? ఏం లేదు. విశ్వాసం ఉన్నవారు ఇద్దరు ఉన్నారు, యెహోషువ కాలేబులు. ఎక్కడికి వెళ్ళారు? నీకు నాకు విశ్వాసమునకును నీకు ఏముండాలా? సంబంధం ఉండాలా. విశ్వాసానికి నీకేముండాలా? సంబంధం ఉండాలి. లేకపోతే ప్రార్థన చేయి. ఏం ప్రార్థన? ప్రభువా, అబ్రహాముకున్న విశ్వాసము నాకు నువ్వేం చేయాలా? అనుగ్రహించాలి. ఆయనే ఇచ్చేది. నువ్వు ప్రార్థన చేసి ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. విశ్వాసమునకు నీకును సంబంధం కలిగి ఉండు కొరకాయ ఇప్పుడు ఏం చేయాలా? ఆయన మీద విశ్వాసం ఉంచి ఏం చేశావు? ఎప్పుడైనా జీవితంలో చెప్పగలవా? ఆయన మీద విశ్వాసం ఉంచి ఏం చేశావు? ఆయన మీద విశ్వాసం ఉంచి ఇక్కడికి వచ్చాం, మేము చెప్పగలం. ఆయన మీద విశ్వాసం ఉంచి ఎక్కడికి వచ్చాం, ఏమీ తక్కువ లేదు, ఏమీ తక్కువ లేదు. అక్కడ బ్రతికిన బ్రతుకు కన్నా ఇక్కడ బ్రతికిన బ్రతుకు ఎంతో విలువైనది. అక్కడ బ్రతికిన బ్రతుకు కన్నా ఇక్కడ బ్రతికిన బ్రతుకు ఎంతో ఫలమిచ్చేది. ఏంటి కారణం అంటే ఏం చెప్పాలా? విశ్వాసం కలిగి ఏం చేశాం? ముందుకు వెళ్ళాం. విశ్వాసం కలిగి ఆ విశ్వాసమును అనుభవించిన వారు. ఒకసారి మీకు చెప్పాను కదా, ఒక దైవ సేవకుడు వచ్చి చెప్పాడు. ఆయన ఒక మిలిటరీలో పనిచేసేటువంటి ఒక జవాను చుట్టూ ఉండేటువంటి ఆ యొక్క జవానులకి ఏం వాక్యము, దేవుని విశ్వాసం గురించి బోధిస్తూ ఉన్నాడంట. మా దేవుడు నమ్మదగిన వాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇది ఒకదైనా ఆ సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ ఒక పరీక్ష లేదా ఒక ఆలోచన చేసి ఈ విశ్వాసం ఎంత గొప్పతో చూడాలా అని చెప్పి ఆయన అన్నాడంట. ఏమని? అతనికి డ్రైవింగ్ రాదంట. ఏం రాదు? డ్రైవింగ్ రాదంట. డ్రైవింగ్ రాకపోతే ఇప్పుడు ఆయన చెప్పాడంట ఆఫీసరు, రే జోసఫు, నీకు మీ దేవుడు గొప్పవాడని చెప్తున్నావు కదా, అసాధ్యమైంది ఏది లేదంటున్నావు కదా, సాధ్యం అంటున్నావు కదా, ఇదిగో తాళం ఆ కారులో, ఆ షెడ్లో కారు ఉంది, తెచ్చి ఇక్కడ ఎట్టరా, నేను ఎక్కుతానంట. షెడ్లో కారు ఉంది, తెచ్చి ఇక్కడ పెట్టు, నేను ఎక్కుతాను. మరి ఈయన ఏం చెప్తా ఉన్నాడు? ఈయన విశ్వాసం గురించి చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు విశ్వాసానికి ఈయనకి సంబంధం లేదనుకో, ఏమంటాడు ఈయన? భలే చెప్పారండి, నాకు కారు డ్రైవింగ్ వచ్చా అంటాడు. రాదు కదా. భలే చెప్పారండి, మీకు తెలుసు కదా నాకు కారు డ్రైవింగ్ రాదని, నన్ను పరీక్షిస్తాక అంటారు. ఇప్పుడు దాంతో అలా అంటే విశ్వాసానికి ఈయనకేమీ లేదు. లేకపోతే ఆయన కూడా చెప్తాడు, అదేంటరా మీ దేవుడికి అసాధ్యమైంది ఏది లేదన్నా కదా, ఆయన నేర్పుతాడు డ్రైవింగ్ అంట. అప్పుడు సరే అండి, అలాగే అండి, కారు తాళం తీసుకున్నాడంట. కారు తాళం తీసుకుని షెడ్ తలుపులు తీసి కారులో కూర్చున్నాడు. అంత దుమ్మట్టేసి ఉందంట. అదంతా తుడుచుకుని కూర్చుని స్టార్ట్ చేశాడంట. స్టార్ట్ అయిందంట. గేర్ వేసాడంట. గేర్ అడిందంట. అప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాడంట. ఏడకొత్తకి ఆ ఆఫీసర్ దగ్గరికి వస్తానికి అలా కారు స్టార్ట్ అయితే ఇక్కడ గజగజ వణిగిపోతున్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారు? గజగజ వణిగిపోతున్నారంట. వణిగిపోతుంటే ఆయన జాయిగా తెచ్చి వాళ్ళ దగ్గర ఎక్కాడంట. సార్ ఎక్కడ అన్నాడంట. సార్ ఎక్కడంటే వాళ్ళు చెప్తున్నారంట, జోసఫు మీ దేవుడు ఎట్లా అంటాడురా? గొప్పోడే. ఎందుకు గొప్పడు తెలుసా? ఎందుకు అమ్మా? డ్రైవింగ్ రానుడికి నేర్పినందుక. ఆయనంట అసలు దాంట్లో ఇంజిన్ లేదంట. ఏం లేదు? కారులో ఏం లేదు, అసలు ఇంజిన్ లేదంట. ఇంజిన్ లేదంట. ఇంజిన్ లేని కారు ఏమైపోయింది? స్టార్ట్ అయిపోయింది. గేరు, ఇంజిన్ లేనటువంటి గేరు ఏమైపోయింది? పడిపోయింది. ఇప్పుడు నడిచేస్తుంది బండి.
మీ దేవుడు ఎట్లాంటి వాడు? వాడు గొప్పవాడు. ఎలాగయ్యాడు? గొప్పవాడు. ఒకటి విశ్వాసమును బట్టి ఆయన ఎలా కనబడతా ఉన్నాడు? శద్రకు మెషకు అబేద్నెగో యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఏమయ్యాడు? శద్రకు మెషకు అబేద్నెగో యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఏమయ్యాడు? అమ్మా, గొప్పవాడైపోయాడు, కనపరచబడు. ఆయన ఎప్పుడు గొప్పవాడే. అయితే నీ విశ్వాసం బట్టి ఇంకా నువ్వు ఆయన ఏం చేస్తుంటావు కదా. నెబుకద్నెజర్ అంటా ఉన్నాడు, శద్రకు మెషకు అబేద్నెగో వీరు దేవుడు ఎట్లాంటి వాడు? పూజార్హుడు. అప్పటి వరకు ఎవరిని పూజించాలా? అప్పటికి ఎవరిని పూజించాలండి? ఆ నిలబెట్టించిన బంగారు ప్రతిమ పూజించాలా. దూరాయని మైదానంలో ఒక బంగారు ప్రతిమ నిలబెట్టి ఆ సకల వాయిద్యధనులు మ్రోగినప్పుడు ఆయనకే సాగిలు పడాలా. ఇప్పుడు బంగారం అంతా పోయింది, మరి ఏం చేశాడు దాని గురించి ఇంక బైబిల్లో రాయబడలా. మోసే ఇతర సర్పం గురించి రాయబడింది కానీ దీని గురించి రాయబడలా. ఏం చేశాడో ఆయన తనకలు చేసాడేమో. శద్రకు మెషకు అబేద్నెగో మీరు దేవుడు ఎట్లాంటి వాడు? పూజారుడు. ఎందుకు పూజారుడు అయ్యాడు ఆయన? వారి విశ్వాసమునకు ఆయనకి ఏముండాలా? విశ్వాసానికి నీకు ఏముండాలా? సంబంధం ఉంటే నీ దేవుడు వాడు గొప్పడని ఎవరు చెప్తారు? నీవు గొప్పడని ఎవరు చెప్తారు? ఎన్ని విన్నాం సేవకుల జీవితాల్లో, ఎన్ని చూసాం. ఆ గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క జీవితాలలో భోజనం లేకపోతే భోజనము అవుతున్నావా? ఎన్ని విన్నాం. విశ్వాసంకి నీకు ఏముండాలా? విశ్వాసానికి నీకు విశ్వాస సంబంధులు. అబ్రహాము దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు, ఆ రొమ్మును ఆనుకున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నీకేముండాలా? విశ్వాసం ఉండాలి. ఇప్పుడు విశ్వాసం ఉంటే మంచిదే, లేకపోతే అడుగు ప్రభువా అటువంటి విశ్వాసము నాకు సంబంధం ఉండాలా, ఒక దినాన నీతో ఉండాలా, అబ్రహాముతో ఉండాలా. ఈ శ్రేష్టమైన అనుభవంలోనికి నేను వచ్చేటి కొరకై దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఈరోజు సాయంత్రము మరి వేలువెన్ను సియోనులో ప్రార్థనా కూడిక 7 గంటలకు. మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకునండి. రాకపోకలేదు దేవుడి కృప అనుగ్రహించినట్లుగా. తరువాత మరి రేపు మీకు ఆదివారం ప్రకటించిన రీతిగానే వైజాగ్ లంకిలిపాలెంలో పద్మాసు మందిర ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని కలిగి ఉంటాం. రాత్రికి ప్రయాణం కొరకై మీ ప్రార్థనలు ఎడతెగక జ్ఞాపకం చేసుకునండి. రాకపోకలేదు దేవుడు కనికరం చూపించినట్లుగా. అక్కడ దేవుని దాసుడు జొనాథన్ మార్టిన్ గారు ఆయన బాధ్యతలన్నింటిలో దేవుడు సహాయపడినట్లుగా ఆ కార్యక్రమం అంతా దేవుని మహిమార్థమే జరిగినట్లుగా మేమే కాదు అనేక ప్రాంతాల నుండి దైవ సేవకులు పరిశుద్ధులైన వారు అక్కడికి రావాలి. వారి మార్గంలో దేవుడు కృప అనుగ్రహించి సంపూర్ణంగా క్షేమం అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. ఉదయం 10 గంటలకు షోమ్రోనులో, మధ్యాహ్నం 2 గంటలకు సియోనులో ఈ పరిచర్య కొరకై ప్రార్థించండి. ప్రాముఖ్యంగా మరి సోడు ప్రవీణ్ పగడాల గారు మరి మొన్నటి దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఈరోజు భూస్థాపన హైదరాబాద్లో ఆయన యొక్క భూస్థాపన కార్యక్రమంలో దేవుడు సహాయపడి చక్కగా ఘనంగా జరిగించినట్లుగా విడవబడిన కుటుంబస్తులు, సంఘ బిడ్డలు ఆ పరిచర్య ఆదరించబడి ముందుకు సాగునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఆయన మరణానికి సంబంధించిన రిపోర్ట్, పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా రావాలా. దేవుడు మరి చేసిన వారి యొక్క దగ్గర ఉండి మరి శ్రేష్టమైనటువంటి యథార్థమైనటువంటి రిపోర్టు వారు ఇచ్చినట్లుగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఎటువంటి మోసయుక్తమైనటువంటి సంగతులు జరగకుండా దేవుడు చెప్పాడు కదా, రాజుల హృదయం కూడా ఆయన చిత్తవృత్తి చొప్పున తిప్పబడం. యథార్థమైనటువంటి రిపోర్ట్ రావడానికి నీ ప్రార్థనలో ఆయన కొరకు జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబం కొరకై 2 బిడ్డలు, 2 ఆడబిడ్డలు అంట, ఇంకో 2 ఆడబిడ్డలను పెంచుతూ ఉన్నారు, ఇంకో 10 మంది బిడ్డలను పెంచుతూ ఉన్నారు, సాగుతూ ఉన్నారు, వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నారు. వారందరి కొరకై మరి తల్లి కూడా వృద్ధాప్యంలో ఉంది, ఆమె కొరకై కుటుంబస్తు అందరి కొరకై కూడా మీ ఎడతగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. 10th ఎగ్జామ్స్ బిడ్డలు రాస్తూ ఉన్నారు, ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, వారి కొరకై మీ ప్రార్థనలో
జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం వచ్చేస్తాం. మనకి తెలుసు ఈ గ్రామం కొరకు, గ్రామ ప్రజల రక్షణ కొరకు, గ్రామంలో మందిరం కొరకు, వేలువెన్లో మందిర స్థలం కొరకు, ఇట్లాంటివన్నీ కూడా మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకురండి. 2 చోట్ల కూడా షోమ్రోనులో, సియోనులో కూడా ఇంకా అనేకులు చేర్చబడం దొరికాయి. మీ యొక్క సంఘ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా ప్రత్యేకమైన హక్కులు ఉంటే చెప్పండి, వాటి కొరకే కూడా ప్రార్థన చేస్తాం. సహోదరి శ్రవంతి కొరకు ప్రార్థన చేయండి. కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉంది. ఆమె కొరకే ఎడతెగక జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడే కాదు, వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో కూడా. దయమణి గారి కొరకై ప్రార్థన చేయమని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. మరియమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. కాల్దారి నరసివేనక్క వాళ్ళ సహోదరి తల నొప్పిగా ఉంది, చేతులు లాగుతూ ఉన్నాయి. మరి స్కానింగ్ అది తీశారు, మందులు ఇచ్చారు. దేవుడు ఆమెను స్వస్థపరిచినట్లుగా, కీడు నుంచి తప్పించి భద్రపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాలం నుండి ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. అపొస్తలుడైన పౌలు గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఆధారం చేసుకుని మాతో మాట్లాడిన ఈ మాటల కొరకు నీకు వందనం. నిజమే, విశ్వాసముకు నాకు ఏ సంబంధం లేదు. ముందు అవిశ్వాసము నా దగ్గర కాచు కూర్చుంది. నా బ్రతుకు అట్లా ఉంది. క్షమించి విశ్వాస సంబంధుడిగా ఉండు కొరకు, విశ్వాసానికి నాకు సంబంధం ఉండు కొరకై నన్ను సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. మా పితరులు అగ్నిలోని వారి ముందు అగ్నిలో ఉన్నప్పుడు, మేఘంలో ఉన్నప్పుడు, వారి ముందు నడిచినప్పుడు వారు చూచి నమ్మకపోయారు. నా బ్రతుకు అట్లాగనే ఉంది. నా ముందు మీ వాక్యం ఉంది, నా చేతిలో మీ వాక్యం ఉంది. ఎన్నో సంగతులు రాసిపెట్టినారు. ఆయన విశ్వాసం అనేది నా జీవితంలో లేనటువంటి సంగతులు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. ప్రభా, నేను విశ్వాసము లేకే కొన్ని పర్యాయములు వెనుక తిరిగిన వాడిగా ఉన్నాను. విశ్వాసం లేకే కొన్ని పర్యాయములు ముందుకు పోయినటువంటి వాడిగా ఉన్నాను. నా జీవితం అలా ఉండకుండా విశ్వాస సహితంగా ఉండు కొరకై, విశ్వాసమునకు నాకు సంబంధం ఉండు కొరకై, విశ్వాసం కలిగిన వాడిగా ముందుకు సాగుడు కొరకై నన్ను మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. చేరు వచ్చిన వారి కొరకై నీ వందనములు. వారిని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. కాన్ఫరెన్స్లో కూడా కొంతమంది బిడ్డలు ఉన్నారు. వారు ఎంతో ఆసక్తి కలిగి ఆయా స్థలాల్లో ఉన్నప్పటికీ వారు వాక్యం ఆసక్తి కలిగి వారు కాన్ఫరెన్స్లో ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారికి నీ ఇంటి నుండి రావాల్సిన దీవెన దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా వెనుకల్లో విత్తబడిన ఈ వాక్య భాగములు ఫలభరితంగా ఉండు కొరకే సహాయపడుతున్నాడు. మంచి నేలబడిన విత్తనం వలె ఉండి విశ్వాసమునకు మాకు సంబంధం ఉండి ముందుకు సాగునట్లుగా మీరు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మరి చెప్పబడిన ప్రార్థన అంశాల కొరకే నీకు వందనములు. సాయంత్రము సియోనులో జరగవలసినటువంటి మరి ప్రార్థనా కుడి కొరకే విజ్ఞాపనం చేస్తాం. అక్కడ ఉండే ప్రియులందరూ కూడా రాగలుడి కొరకే సహాయపడుతున్నాడు. తర్వాత మరి రేపు 28 వైజాగ్ లంకిలిపాలెం పద్మాసు మందిర ప్రతిష్ఠిత కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తాం. దాసుడు జోనాథన్ మార్టిన్ గారు, సంఘము బిడలు అందరూ చేరవలసిన వారు అందరి కొరకే నీకు, ఎవరు నిర్ణయింపబడ్డారో వారందరి కొరకే నీకు. మేము కూడా వెళ్ళాలా, మా వాళ్ళు అనేకులు రావాలా, ప్రయాణాల్లో కృప అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారని సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా, నీకు వందనములు. ఆదివారము ప్రభుదిన పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ఉదయం 10 గంటలకు షోమ్రోనులో, మధ్యాహ్నం 2 గంటలకు సియోనులో ఈ పరిచర్య అంతటిలో మీ సహాయం అనుగ్రహించి కృప చూపిస్తారండి. మరి నూతన ఆత్మ అనేకమై చేర్చబడాలా నీ సంఘాలలో, షోమ్రోనులో, సియోనులో. దాని కొరకు కూడా విజ్ఞాపన చేస్తాము. చాలా దేవుడిగా మీ సహాయం అనుగ్రహించి కృప చూపిస్తారండి. మరి తాళపొలం గ్రామం కొరకు
ప్రభా మరి గ్రామ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతురండి. తాళపాలెం గ్రామంలో ఏదైనా ఒక మందిరం నిర్మించడం కొరకై మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. ప్రభా సియోను కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న వేవేనులో ఆరంభించే పరిచర్య నీ యొక్క అక్కడ పర్యంతము కొనసాగుడుకు సహాయపడుతారండి. అనేక ఆత్మలు అక్కడ రక్షించబడ్డ కొరకై ఒక మందిరం అవసరము. ప్రభా మరి ఇప్పుడున్న మందిరము కాకుండా ఒక మందిరం అవసరం, మందిర స్థలం అవసరము. సహాయపడుతారండి. మీ చిత్తం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాడు. నమ్మదగింది దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఘనమైన నామం కొరికే నీ పాదములు ఆశ్రయిస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు. మరి ప్రార్థన అవసరాల కొరకు విజ్ఞాపన స్రవంతి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్స్తో బాధపడి సహాయపడుతురండి. సంపూర్ణ స్వస్థత, క్షేమం, నెమ్మది అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. కాల్దారి మరి మా కొరకే నీ కొందనములు. కొంత బలహీనతతో ఉంది, మీరే తాకి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటారండి. మేము ప్రార్థించినప్పుడు మీరు జవాబు అనుగ్రహించి ప్రియబిడ్డకు కొంత నెమ్మది అనుగ్రహించారు. వారు మరలా నీ యొక్క సన్నిధికి తెలియపరిచారు. వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఇంకనూ సంపూర్ణమైన నడక వారికి అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. దయమని గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రియబిడ్డ కూడా కనికరించి కావాల్సిన క్షేమం అనుగ్రహించు. 10th ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రభా బిడ్డలు రాస్తూ ఉన్నారు. షమ్రోన్లో బిడ్డల కొరకు చేస్తున్న విజ్ఞాపన మీరు ఆలకించి ప్రతి బిడ్డకు మీ సహాయం దే. జెసిక, మోహన, పాలరాజు, విక్టర్ బాబు, మరి నవడూరు ప్రసాద్ గారి 2 బిడ్డలు, కావ్య, ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారు. అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తగిన ప్రభా రీతిగా బిడ్డలకు సహాయపడి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రభా నీ ప్రజలు ఇంటికి వచ్చారు, ఇప్పుడు ప్రార్థన చేయబోతూ ఉన్నారు. వారి ప్రార్థన ఆలకించి జవాబుగా వారు చేసిన తర్వాత అన్ని సంఘాల కొరకై, అన్ని కుటుంబాల కొరకై ప్రార్థించే భాగ్యము నాకు కూడా అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మా సమయం దీవెనకరంగా ఉంచుతారమ్మని మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి ప్రాముఖ్యంగా మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క భూస్థాపన కార్యక్రమం కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీరు నమ్మదగిన దేవుడవు. మీరు మరి వారి పక్షంగా కృప చూపిస్తారండి. మీరు న్యాయవంతుడవు. ఆయన పక్షంగా న్యాయమైన తీర్పు రావడానికి సహాయపడుతారండి. ఎంతోమంది బిడ్డలు ఆహార నిశలు 2 రోజుల నుంచి ఎంతో కష్టపడ్డారు. వారి ప్రయాస వ్యర్థం కాకుండా ఏది నిశ్చితమో అది సంపూర్ణ నెరవేర్చి మహిమ తెచ్చి విడుబడిన కుటుంబము, భార్య, 2 బిడ్డలు, ఇంకొక 2 బిడ్డలు, 10 మంది పంచుతున్న బిడ్డలు, ఇంకా సంఘాలు, పరిచర్య అన్నింటిలో కూడా మీరు సహాయపడి ఆదరించి క్షేమం అనుగ్రహిస్తారమ్మని ముందున్న సమయం దీవెనకరంగా ఉంచుతారమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేడ ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె. దయచేసి ఇక్కడ ఉన్నవారు ఇక్కడ ప్రార్థన చేస్తారు. కాన్ఫరెన్స్లో ఉన్నవారు కాన్ఫరెన్స్లో ప్రార్థన చేస్తారు.